హైదరాబాద్లో బేసిక్గా ఈ మధ్య కాలంలో రియల్ ఎస్టేట్ వ్యాపారం పెట్టి చాలామంది అమాయకులను మోసం చేయడం జరిగింది. ఈ మధ్య కాలంలో పెద్ద పెద్ద కంపెనీలే ఇలాగా బోర్డు తిప్పేసి వెంటనే ఇక్కడ ఏ కంపెనీ లేదు అన్నటువంటి సందర్భం కూడా కనిపించింది. రైట్, అయితే ఇప్పుడు కొత్తగా మరొక అంశం తెర మీదకి వచ్చింది. అది ఏంటి అంటారా? ఆట్రియా రియల్ ఇన్ఫ్రా అని చెప్పేసి అని ఇక్కడ బంజారా హిల్స్ రోడ్ నెంబర్ 2 దగ్గర ఒక కంపెనీ అయితే పెట్టడం జరిగింది. సో వాళ్ళు దాదాపు వీళ్ళ దగ్గర నుంచి 25 lakhs తీసుకొని ఇప్పటి వరకు కూడా వీళ్ళకి తిరిగి ఇస్తాను అని చెప్పేసి అని ఇవ్వలేదు అని ఇక్కడ ఒక కుటుంబం అయితే వాళ్ళ కంపెనీ ముందు మొరపెట్టుకోవడం జరిగింది. రైట్, ప్రస్తుతం మనతో పాటు అయితే ఉన్నారు. అసలు ఏం జరిగింది, ఏమైందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. రైట్ అమ్మ, మీ పేరేంటి? నా పేరు పార్వతి. ఏం జరిగిందంటే మాకు ల్యాండ్ ఇస్తామన్నారు, ఆ ల్యాండు లేదు, ఎల్పి రాలేదంటాడు, మళ్ళీ ఏమంటాడు అంటే రిజిస్ట్రేషను లేదు. నేను ఇవ్వాలిస్తా రేపిస్తా ఇవ్వాలిస్తా అని 4 సంవత్సరాలు నా కొడుకు డాక్టర్ అవ్వాలి. డాక్టర్ అయితే నేను బైబ్యాక్స్ ఆప్షన్లో మీకు 30 లక్షలకు హాఫ్ ఎకర్ కొంటే నేను బైబ్యాక్స్ ఆప్షన్లలో మీకు 52 lakhs ఇస్తానని చెప్పి మమ్మల్ని ఇవ్వాల రేపు అని నన్ను అర్ధరాత్రి నా ఆడపిల్లని చూడకుండా 12 గంటల వరకు ఆఫీసులో కూర్చోబెట్టిండు. వాడు మనిషేనా? బిజినెస్ చేయాలంటే మా పైసలతో ఎందుకు బిజినెస్ చేయాలా? వాడు ఆస్తి అమ్ముకొని బిజినెస్ చేయొచ్చు కదా, వాడు పిల్లలు అమ్ముకొని బిజినెస్ చేస్తూ కదా. నాకు ఇప్పుడు డబ్బు వద్దు, జనాలు మోసపోవద్దు. ఇలాంటి లుచ్చాలా కొడుకు డబ్బు ఇచ్చి మోసపోవద్దు. మీరు ఎంత ఇచ్చారు అసలు? నేను 25 lakhs ఇచ్చా, ఇంకో 5 lakhs రిజిస్ట్రేషన్ అయి నాకు ఇస్తానని చెప్పిన. అప్పటికే మమ్మల్ని మోసం చేసిండు. అంటే మీకు అంటే వీళ్ళు ఇప్పటి వరకు ఎంత తిరిగి ఇచ్చారు? స్వామి అప్పుడు 5 అప్పుడు 10 అని చెప్పేసి ఇస్తూ వస్తూ తీసుకొచ్చాడు. ఇప్పుడు వరకు మాకు ఒక 20 lakhs ఇచ్చేసాడు. 4th year అవుతుంది. మా బాబు డాక్టర్ కావాలని చెప్పేసి నేను మొరపెట్టుకొని కట్టుకున్నాను. కష్టా జీవితం స్వామి. నాకు ఒక షాప్ ఉంది. నన్ను ఒక లేడీ ఇక్కడ ఒక పద్మిని అనే ఆమె స్వామి మీద అనుకోకుండా మాల్లో ఉండకుండా అది చెప్పు తీసుకొని కొడతాను అని చెప్పేసి నా మీదకి వచ్చేసింది స్వామి. మీకు ఇంకా ఎంత రావాలి అసలు? మాకు మొత్తం మీద 48 lakhs అని చెప్పేసి కాగితం రాసి ఇచ్చారు స్వామి. మాకు వచ్చింది 20 lakhs స్వామి. మిగతా అమౌంట్ మాకు ఇస్తే మాకు న్యాయం జరుగుద్ది స్వామి. మా బాబు తెచ్చుకోవడానికి నేను ఈ డబ్బు కేవలం సంపాదించడానికి కట్టలేదు. నేను పిల్లలు చదివించుకోవడానికి ఈ అమౌంట్ కట్టిన వాడికి నేను వాడికి డబ్బు కట్టిన కోట్లు సంపాదడానికి నేను రాలే. నేను పిల్లల్ని చదివించుకోవడానికి. మరి అంటే దాదాపు 5 ఏళ్ళు అవుతుందంటే మీరు ఇప్పటి వరకు పోలీస్ కంప్లైంట్ కూడా ఇవ్వకుండా ఎందుకున్నారు? నేను ఇవాళ ఇస్తానమ్మా, రేపు ఇస్తానమ్మా. మమ్మల్ని మబ్బి పెడుతున్నాడు స్వామి. ఏది కాకుండా బయట కూడా మాట్లాడకుండా ఆఫీసులో కూర్చోబెడుతున్నాడు. లేదు, మీరైనా ఎలా మోసపోతారండి? ఎందుకంటే బేసిక్ గా ఈ మధ్య కాలంలో హైదరాబాద్ లో రియల్ ఎస్టేట్ వ్యాపారం పెడితే చాలా మంది మోసం చేస్తున్నారు. 6 members మిలిటరీ వాళ్ళు జాబ్ చేసే వాళ్ళు మా ఫ్రెండ్స్ కట్టారు. వాళ్ళకి ముగ్గురికి రిజిస్ట్రేషన్ అయింది. వాళ్ళు పాస్బుక్లు చూపించారు. ఇది ఫ్రాడ్ కాదు, మోసం అని చెప్పేసి చెప్పిన తర్వాత తెలిసింది స్వామి. ఇప్పుడు భూమి పూజ అవుతుంది, రేపిస్తాను ఎల్లుండి ఇస్తాను అని చెప్పేసి మోసం చేశారు స్వామి. లోపలికి వచ్చి కూర్చోమ్మా, నేను ఇస్తానమ్మా. రియల్ ఎస్టేట్ కంపెనీస్ అంటే బేసిక్ గా వాళ్ళవి ఎంత వరకు కరెక్ట్ అనేది మీరు కూడా చూసుకోవాలి. చదువు లేదు కదా స్వామి, అంత ఎడ్యుకేషన్ లేదు, మాకు తెలియదు. మా ఫ్రెండ్స్ ద్వారా మేము బయట వచ్చేసాం స్వామి. మాకు ఒక న్యాయం జరగాలి స్వామి. ఇది న్యాయం జరగకపోతే మా పిల్లలు అనాథలు ఖరాబ్ చేసిండు, హెల్త్ మొత్తం ఖరాబ్ చేసిండు, బ్రెయిన్ అంతా లాక్ చేసిండు. ఎన్ని ఇయర్స్ నుంచి తిరుగుతున్నారు మీరు? 4 సంవత్సరాలు అయింది. మళ్ళా దాంట్లో ఆఫీస్కి ఎందుకు వచ్చినాడు స్వామి? ఒక రెడ్డి క్యాస్ట్ పుట్టి కూడా మమ్మల్ని ఒక లేబర్ అని మాట్లాడుతున్నది. లేబర్ అంటున్నది. నేను రెడ్డికి పుడితే కూడా అది లేబర్ డబ్బుతో బిజినెస్ చేశారు స్వామి. కస్టమర్స్ ఇలాగా మోసం. ఇక్కడ ఈ కంపెనీ ఉందని మీకు ఎలా తెలుసు? అంటే బేసిక్ అదే మమ్మల్ని తీసుకొచ్చి చూపించాడు. ఇక్కడ కంపెనీ ఉందని చెప్పేసి ఏరో అతను అడిగితే ఇక్కడ కంపెనీ పెడుతున్నారు కొత్తగా అని చెప్పేసి చూపించారు స్వామి. అందుకే వచ్చాము స్వామి ఇక్కడికి డబ్బులు ఇస్తామని చెప్పేస్తే. ఆ డబ్బులు ఇచ్చిన తర్వాత ఇస్తామని చెప్పేసి ఇవ్వట్లేదు స్వామి. ఒకడేమో వాళ్ళ వర్కర్ ఏమో అమ్మ నేను చెప్తానమ్మా, నేను ఇప్పిస్తానమ్మా, పోటేసిన వరకు అవసరం లేదమ్మా అంటారు. అట్లా చేసి అప్పుడు కొంచెం వేసి ఇవాళ ఏమంటది, నీకు పో ఇచ్చినాగా ఎందుకు వచ్చినావే నువ్వు ఆఫీస్కి అంటుంది. అది అంత వల్గర్గా మాట్లాడుతుంది. పని చేసుకుంటామే కదా, వాడి భార్య కాదు కదా నువ్వు. నిన్ను వాడికి భార్యకి నేను నొప్పి నీకెందుకే? డబ్బు పెట్టింది నేను, నా పిల్లల జీవితం, నా సంపాద, నా కష్ట జీవితం. అది దానికి ఎందుకు అంత నొప్పి? పద్మిని పేరు మొత్తం ఒక అందులో 3 పార్ట్నర్స్. రమేష్ రాజ్ అంటాడు, ఒకడేమో రఘు అంట, శ్రీనివాస వర్మ అంట. మనం వచ్చినప్పుడు ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా డీల్ చేస్తారు. మాకే సంవత్సరం నుంచి జీతాలు ఇవ్వట్లేదు స్వామి. మీకు ఎలా ఇస్తారు డబ్బులు? యాక్టింగ్ చేస్తారు వర్కర్స్ అంతా. మాకే జీతాలు స్వామి అని చెప్పి నా పూజ చేయని చెప్పి నన్ను చెప్తా కొట్టాను. ఈ రోజు నేను గట్టిగా అడిగిన అనుకో, స్వామిని పిలిపిస్తారు రేపు పొద్దున.
స్వామి నీకు ఏం లేదు స్వామి, నువ్వు కొంచెం సర్దుకో స్వామి, మంచోడుగా సంవత్సరాలు నాకు చెప్పి పంపిస్తారు. ఈ స్వామి కోపం వస్తే లేదులే అమ్మ మేడం మీకు సర్ది చెప్పండి మన అట్లా పంపిస్తారు. బేసిక్ గా ఇక్కడ ఇంకొక డౌట్ ఏంటంటే ఈ కంపెనీ ఇదివరకు ఇక్కడ లేనప్పుడు ఎక్కడ ఉండేది, అసలు ఎక్కడ వీళ్ళు మీకు అసలు ఎలా తెలుసు? రోడ్ నెంబర్ 5 లో ఉంది కాకతీయ హిల్స్ స్వామి. రోడ్ నెంబర్ 5 అక్కడ ఖాళీ చేసి ఇక్కడికి వచ్చారు. వీళ్ళు 1 month అవుతుంది ఇక్కడికి వచ్చేసి. నేను ఏరే వాళ్ళ ద్వారా ఫోన్ చేసి కనుక్కొని ఇక్కడికి వచ్చాను స్వామి. చాలా మంది అదే నాతో పాటు జాయిన్ అయిన వాళ్ళు చెప్పారు. మమ్మల్ని ఎవరైతే జాయిన్ చేశారో ఆ కంపెనీ వాళ్ళు ఇక్కడ పెట్టారని చెప్పారు. రైట్, మీరు అసలు ఇప్పుడు ఏం కోరుకుంటున్నారు, ఏం చేద్దాం? మా డబ్బుకు న్యాయం చేయండి స్వామి, మా పిల్లల జీవితాన్ని న్యాయం చేయండి స్వామి. రేపు మార్నింగ్ బస్ ఒక అబ్బాయి చిన్న అబ్బాయికి ఇంటర్ చదువుతున్నాడు, ఫీజు కట్టకపోతే ఎగ్జామ్ రానివ్వరు. నేను ఫీజు కట్టాలా, నాకు నా పిల్లలు చదివించుకోవడానికి కట్టిన డబ్బును అంతే. ఇప్పుడు పిల్లల ఫీజులు కట్టాలి, వీళ్ళు చెప్పుల వ్యాపారం చేస్తారు, అక్కడ కంపెనీకి వీళ్ళు కట్టాలి, వాళ్ళు వస్తున్నారు. వీళ్ళకు టార్చర్ అవుతున్నది, మానసికంగా ఇబ్బంది పడుతున్నాడు, ఆయనకు బీపీ ఎక్కువైతుంది, చాలా ఇబ్బందుల్లో ఉన్నారు. వీళ్ళకి డబ్బులు వస్తేనే ఏమైనా కట్టుకోగలరు. మీకేమవుతుంది? మా బిడ్డ వాళ్ళ ఆడబిడ్డ ఇప్పుడు ఇవాళ 2 లక్షలు ఇచ్చిర్రు. మరి వీళ్ళకి ఎప్పుడైనా వీళ్ళ అకౌంట్కి ఇస్తుంటారు, వీళ్ళకి ఇన్ఫర్మేషన్ లేకుండానే వేరే టైంకి ఇచ్చేసారు. వీళ్ళే తీసుకొచ్చారు, కానీ ఇన్ఫర్మేషన్ ఇవ్వాలన్నా వద్దా? మా మనిషే, కానీ ఇవ్వాలన్నా వద్దా? ఇప్పుడు ఎప్పుడో ఇచ్చే అకౌంట్కి ఇవ్వలేదు. ఆయనకు ఇప్పుడు మెడ మీద ఉన్న పదులు కట్టుకుంటారు కదా, సగం ఇచ్చి సగం ఆపుకుంటారు కదా. ఇప్పుడు వీళ్ళకి ఆర్థికంగా ఇబ్బందులలో ఉన్నారు. ఇప్పుడు వీళ్ళు బయట కొన్ని ఇంట్రెస్ట్కి తెచ్చిర్రు, కొన్ని వీళ్ళ సొంతం. ఇప్పుడైతే ఇంట్రెస్ట్కి తెచ్చినాయి ఆగాయి, అక్కడ కట్టుడు ఆగదు కదా. ఎంతో ఇబ్బంది పడుతున్నాను స్వామి, నాకు ఒక న్యాయం చేయండి స్వామి. నేను ఒక శివమాలలో ఉన్నాను స్వామి, నాకు అన్యాయం జరుగుతుంది స్వామి. నాలాగా కస్టమర్స్ ఎవరు మోసపోవద్దు. మళ్ళీ ఇక్కడ కొత్తగా పెట్టారు, మళ్ళీ మోసం చేస్తారు. మొత్తం మోసం చేసేది వాడు జనాల మోసం చేయొద్దు. ఇంకా వాడు జనాల మోసం స్వామి, ఏమీ లేదు, డబ్బు తీసుకొని మోసపోతున్నాము. పంపిస్తాడు వాళ్ళను, కొమ్మను రేపెత్తా ఎల్లుండెత్తా రేపెత్తా ఎల్లుండెత్తా. మీరు ఇక్కడ ఎన్ని రోజుల నుంచి తిరుగుతున్నారు? 18 months అని చెప్పారు స్వామి, బైబ్యాక్ అని కాకతీయ హిల్స్ లో. ఇక్కడ ఈ మధ్య నుంచి 1 week అయిపోతుంది స్వామి. అప్పటి నుంచి వస్తూనే ఉన్నాం స్వామి. ఫోన్ కూడా చూడండి, కాకతీయ వీళ్ళ లొకేషన్ ఎక్కువ ఉంటది. లొకేషన్ ఇప్పుడు కూడా బుక్ చేసుకున్నాడు, వచ్చిండ్రు బుక్ చేసుకుని వెళ్ళిపోదామంటే ఏంటి ఇది? ఇంత న్యాయం ఎక్కడ స్వామి? అసలు జనాలు ఎలా బతుకుతారు స్వామి? ఇప్పుడు ఎంతో ఇది అవుతుంది స్వామి, రూపాయి జమ చేసుకొని పిల్లల గురించి ఎంతో ఇదిగా ఉన్నప్పుడు ఎంతగా దిగజారిపోతే ఏం స్వామి? అసలు నేను పొద్దున అమ్మాయినైనా పొద్దున్న 9 నుంచి 11:30 వరకు రూపాయి జమ చేస్తే ఇలా భ్రష్టు పట్టించిన వీడు మమ్మల్ని. ఎంత ఇది న్యాయం చేయండి స్వామి, ఏ విధంగా న్యాయం చేయండి స్వామి. 2 పిల్లలకు న్యాయం కావాలి స్వామి. వాడికి నాకు డబ్బు కావాలి, రైట్ అంతే. సో విన్నారు కదా, ఇది మొత్తంగా అయితే ఆట్రియా రియల్ ఇన్ఫ్రా. సో ఈ కంపెనీ కూడా బోర్డు తిప్పేసింది. బేసిక్గా ఇది ఇంతకు ముందు అయితే కాకతీయ హిల్స్లో ఉండేది, అండ్ ఇప్పుడు బంజారా హిల్స్ రోడ్ నెంబర్ చెప్పారు స్వామి. ఆ భూమి పూజ లేదు, ఏమీ లేదు. ఆ డబ్బులతోనే బిజినెస్ చేస్తున్న వాళ్ళ దగ్గర ల్యాండ్ కూడా లేదు స్వామి. నేను 4 years నుంచి వెయిట్ చేశాను స్వామి, నాకు న్యాయం కావాలి స్వామి. నాలాంటి వాళ్ళు ఎవరు మోసపోవద్దు. ఇది ఒక ఫ్రాడు. మళ్ళీ కొత్తగా పెట్టారు ఆఫీసు, ఇది మళ్ళీ మోసం చేస్తారు. మీరు దయచేసి చెప్తున్నా, చేతులెత్తి చెప్తున్నాను, ఎవరు మోసపోవద్దు. కష్టపడిన రూపాయి పిల్లల గురించి దాచిపెట్టుకోవాలి. దీనికి న్యాయం జరగాలి. దగ్గరికి తెచ్చి పెట్టున్నారనమాట. సో ఇక్కడ బేసిక్గా వీళ్ళు 1 week నుంచి తిరుగుతున్నాము, బట్ మాకు ఇక్కడ ఎలాంటి అంటే మా డబ్బులు మాకు కావాలి అని చెప్పేసి అని ఇక్కడ రోజుల తరబడి అయితే తిరుగుతున్నాం మేము. నా పిల్లలు స్కూల్ ఫీజులు కట్టుకోవాలి అని చెప్పేసి అని ఇక్కడ ఈవిడైతే మొరపెట్టుకున్నటువంటి అంశం కూడా కనపడుతుంది. సో మొత్తానికి అయితే చూస్తున్నారు కదా, రియల్ ఎస్టేట్ కంపెనీ వాళ్ళు ఏ విధంగా రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తూ ఎంతమందిని నట్టేట ముంచుతున్నారో మనందరికీ తెలిసిందే. బట్ ఇప్పటికైనా సరే జనాలంతా కళ్ళు తెరిచి అసలు రియల్ ఎస్టేట్ కంపెనీస్ని నమ్మకుండా కూడా